అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రొనౌన్సియేషన్ నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మైసెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. రీజనింగ్ క్లాసెస్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆడ్ మెన్ అవుట్, అంటే క్లాసిఫికేషన్. మనం దీన్ని తెలుగులో భిన్న పరీక్షగా మనం చెప్పుకుంటాం. ఇందులో చాలా ఈజీగా ఇస్తారు బిట్స్. మనకి జస్ట్ ఒక రిలేషన్షిప్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మనకి 4 ఆప్షన్స్ ఇస్తే అందులో 3 ఏమో ఒకే రిలేటెడ్ గా ఉంటాయి, అంటే మూడింటికి ఒక సంబంధం ఉంటుంది, ఒకటి మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. మనం ఆ డిఫరెంట్ గా ఉన్నదాన్ని ఐడెంటిఫై చేస్తే మనకి అది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, దీని గురించి మనం ఈరోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాము. క్లాస్ లోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ రోజు క్లాస్ లోకి మనం వెళ్ళిపోదాం. ఆడ్ మెన్ అవుట్ ఆర్ క్లాసిఫికేషన్. ఇందులో మనకి టైప్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ అని, వర్డ్ క్లాసిఫికేషన్ అని, నెక్స్ట్ నంబర్ క్లాసిఫికేషన్, నెక్స్ట్ చూసింగ్ ద ఆడ్ పెయిర్ ఆఫ్ వర్డ్స్ అని, లేదా పెయిర్ ఆఫ్ గ్రూప్స్ న్యూమరికల్ గా ఇలా మనకి ఇస్తారు. వాళ్ళు నెంబర్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఇలా వర్డ్స్ ఇవ్వచ్చు, ఆల్ఫాబెట్స్ ఇలా అన్ని కలిపిన వాళ్ళు అడుగుతారు. 3 ఒకేలాగా ఉంటాయి, 1 మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. జస్ట్ చిన్న లాజిక్ పెడతారు, మీరు అది ఐడెంటిఫై చేయండి. ఓకే, ఫస్ట్ చూడండి, ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ లో A ZW B TQ 3 SP 4 NL ఇచ్చారు. అంటే ఇందులో ఒకటి డిఫరెంట్ గా ఉంది. ఆ డిఫరెంట్ ఏంటి చూద్దాము. ZW అంటే ఇటు నుంచి వచ్చారు మనకి, రైట్ టు లెఫ్ట్. W కి Z కి మధ్య ఎన్ని ఉన్నాయి గ్యాప్? XY అంటే మనకి 2 మిస్ చేసి మనకి ఇచ్చారు. W తర్వాత XY మిస్ చేసి Z ఇచ్చారు. అలాగే TQ అంటే మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్. Q కి T కి మధ్య Q R S అంటే తర్వాత T అంటే ఇక్కడ కూడా 2 గ్యాప్స్ వచ్చాయి. నెక్స్ట్ PS, P తర్వాత Q R S అంటే ఇక్కడ కూడా 2 లెటర్స్ వదిలేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఇచ్చోండి, L తర్వాత M తర్వాత నెక్స్ట్ ఏంటంటే N ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఎంత డిఫరెన్సియేషన్ ఉంది? ఓన్లీ 1 ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, ABCలో మనకి 2 డిఫరెన్సియేషన్స్ ఉన్నాయి, మనకి లెటర్ టు లెటర్. కానీ Dకి వచ్చేసరికి ఓన్లీ 1 లెటర్ మాత్రం డిఫరెన్స్ ఉంది. కాబట్టి D ఇక్కడ క్లాసిఫికేషన్ డిఫరెంట్ గా ఉంది. దీన్ని మనం ఆడ్ మెన్ అవుట్ కింద చేస్తాము, అంటే దీన్ని వేర్ చేస్తాము. సో 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, NL. నెక్స్ట్ వన్ నెక్స్ట్ CFD, B ఏమో GJH, KNM, DJMK. మీరు చూడండి, CDకి E మిస్ చేసి F ఇచ్చారు. అంటే CD మధ్యలో F కి ముందు E అంటే 1 లెటర్ వాళ్ళు మిస్ చేసి ఇచ్చారు. దట్ ఇస్ ద E లెటర్, అంటే 1 డిఫరెన్స్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ GJH, G కి H కి మధ్యన HIJ అంటే ఇక్కడ కూడా I తర్వాత J ఇచ్చారు, 1 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ KNM, అసలు మనకి రూల్ ప్రకారం ఏమి వస్తే బాగుంటది? MNO రావాలి. కానీ వాళ్ళు ఏం చేశారు? K నెక్స్ట్ L వదిలేరు, KNM. చూడండి, KLMN చూడండి డిఫరెంట్ గా ఉంది. K తర్వాత ఇక్కడ L రావాలి, మధ్యలో M తో N ఉండాలి. కానీ ఇక్కడ ఏం డిఫరెన్సియేషన్ వచ్చింది? ఇది వేరేగా ఉంది. నెక్స్ట్ D చూద్దాం. JK సరిపోయింది. K తర్వాత L ఒకటి డిఫరెన్స్ వదిలేసి M తీసుకున్నారు, సరిపోయింది. మరి చూడండి, KLM ఇక్కడ వరకు డిఫరెన్స్ లేదు, J తర్వాత K వచ్చింది. కానీ K కి తర్వాత ఇక్కడ వీళ్ళు Jకి L రావాలి, కానీ మనకి ఇక్కడ M వచ్చింది, అంటే ఇది డిఫరెంట్ గా ఉంది. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? C అవుతుంది. ABD లో మనకి 1 లెటర్ డిఫరెన్సియేషన్ వచ్చింది, కానీ ఇక్కడ మనకి K తర్వాత L రావాలి, కానీ అది M వచ్చింది. జస్ట్ N వచ్చి O రావాలి, మనకి మొత్తం అది డిఫరెంట్ గా ఉంది. సో C ఇస్ ద రైట్ ఆన్సర్. వర్డ్ క్లాసిఫికేషన్ లో మనకి నేమ్స్ అడగచ్చు, ప్లేసెస్, ప్రొఫెషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఫ్రూట్స్, మంత్స్, కలర్స్
మేల్ ఫిమేల్ పొంగల్స్ ఇలా మనకు వాళ్ళు ఏదైనా వర్డ్స్ తీసుకుంటారు క్లాసిఫికేషన్ చేసేటప్పుడు. మీరు వాటి బట్టి మీరు వన్ ఆఫ్ ద ఏదైతే డిఫరెంట్ గా ఉందో మీరు అది దాన్ని ఆన్సర్ చేస్తారు. ఫస్ట్ చూడండి, మెర్క్యూరీ, మూన్, జూపిటర్, ఎర్త్. మెర్క్యూరీ, జూపిటర్, ఎర్త్ అనేవి ఏంటి? ప్లానెట్స్ అంటే గ్రహాలు. మూన్ ఏంటి? మనకి చంద్రుడు కదా, అంటే అది ఉపగ్రహం. అంటే ఉపగ్రహం అంటే ఏంటి? గ్రహాల చుట్టూ తిరిగి వాడు మనం ఉపగ్రహాలు అంటాము. అంటే ఈ గ్రహాలు ఎవరి చుట్టూ తిరుగుతాయి? సన్. సో మెర్క్యూరీ, జూపిటర్, ఎర్త్ ఏమో ప్లానెట్స్, మూన్ మాత్రం భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం కాబట్టి మూన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలా కాకుండా ఈ 3 ఉపగ్రహాలు ఇచ్చి పక్కనే ప్లానెట్ ఇచ్చారు అనుకోండి, ఎర్త్ ఇచ్చారు ఎగ్జాంపుల్, మీరు ఎర్త్ డిఫరెంట్ గా చూపిస్తారు. కానీ ఇక్కడ మనకి 3 గ్రహాలు ఇచ్చారు, ఒకటి ఉపగ్రహం ఇచ్చారు. నెక్స్ట్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ లేదా అరుణాచల్ ప్రదేశ్ మీరు ఏం తీసుకోండి. ఏపీ, చెన్నై, ముంబై, భోపాల్. ఈ 4 ఒకటి డిఫరెంట్ ఏంటో కనుక్కోమంటున్నారు. ఇందులో ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. చెన్నై, ముంబై, భోపాల్ ఈ 3 ఏంటి? స్టేట్స్ కి క్యాపిటల్స్. మహారాష్ట్ర, తమిళనాడు చెన్నై, మహారాష్ట్ర ముంబై, మధ్యప్రదేశ్ భోపాల్. మన ఇక్కడేమో స్టేట్ నేమ్ ఇచ్చారు, అక్కడ స్టేట్ క్యాపిటల్స్ ఇచ్చారు. మా స్టేట్ నేమ్ ఇది ఒక్కటే డిఫరెంట్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది మనకి స్టేట్ నేమ్ కాబట్టి ఏపీ ఇస్ ద డిఫరెంట్. ఏపీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ 3 కూడా క్యాపిటల్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మ్యాంగో, ఆరెంజ్, యాపిల్, బ్రింజల్. ఈ 3 కూడా మ్యాంగో, ఆరెంజ్, యాపిల్ 3 కూడా ఏంటవి? ఫ్రూట్స్. 3 కూడా ఫ్రూట్స్ లోకి వస్తాయి. బ్రింజల్ ఎందులోకి వస్తుంది? అదొకటి మాత్రం వెజిటేబుల్ లోకి వస్తుంది. సో బ్రింజల్ అనేది రైట్ ఆన్సర్. మీరు దాన్ని డిఫరెంట్ గా చేస్తారు. నెక్స్ట్ జూన్, జూలై, ఆగస్ట్, అక్టోబర్ మంత్స్ అడిగారు ఇక్కడ. మీరు జూన్, జూలై, ఆగస్ట్, అక్టోబర్కి వచ్చేసరికి మంత్ కి ఎన్ని రోజులు ఉంటాయో చూస్తారు ఇక్కడ. జూన్, జూలై, ఆగస్ట్, అక్టోబర్. జూలై, ఆగస్ట్, అక్టోబర్ ఎన్ని డేస్ ఉంటాయి? 31 ఉంటాయి మంత్ కి. కానీ జూన్ లో ఎన్ని ఉంటాయి? ఓన్లీ 30 డేస్ మాత్రమే ఉంటాయి. కాబట్టి సో ఇందులో ఈ 3 31 రోజులు ఉన్న మంత్స్, కానీ ఇది ఒకటి మాత్రం 30 డేస్ ఉన్న మంత్ కాబట్టి జూన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, జూన్ మీరు ఆర్డర్ నోట్ చేస్తారు. నెక్స్ట్ కలర్స్ అడిగారు. రెడ్, బ్లూ, వైట్, స్కై. రెడ్, బ్లూ, వైట్ అనేవి కలర్స్. స్కై అంటే డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి స్కై ఈజ్ ద రైట్ ఆన్సర్. స్కై మనకి కలర్ కాదు కాబట్టి రెడ్, బ్లూ, వైట్ కలర్స్. ఇలా మనకి వర్డ్ క్లాసిఫికేషన్ అడుగుతారు. ప్రొఫెషన్స్ అడగచ్చు, డాక్టర్, లాయర్. మీరు ఇలా అడిగి అందులో ఒకటి డిఫరెంట్ గా అడగచ్చు. ప్రొఫెషన్స్ లో మిమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు. లేకపోతే మేల్స్ అందరినీ ముగ్గురు ఇచ్చి ఫిమేల్ ఒకరిని ఇచ్చి కనుక్కోమండం, ఇలా వాళ్ళు డిఫరెంట్ గా అడుగుతారు. ప్లేసెస్ బట్టి. పొంగల్స్, హిందూ పొంగల్స్ ఏమో 3 ఇచ్చి, లేకపోతే క్రిస్టియన్ ఒక పొంగల్ ఇవ్వడం, లేకపోతే ముస్లిమ్స్ పొంగల్స్ లో అందరూ క్రిస్టియన్ పొంగల్ మిక్స్ చేసి పొంగల్స్ కూడా మీరు అందులో ఉన్నది ఎవరి పొంగల్ 3 ఒకటే అవుతాయి, ఒక పొంగల్ అనేది వేరేది ఉంటుంది. అలా మీరు డిఫరెంట్ గా మీరు ఐడెంటిఫై చేస్తారు. కొన్ని ఇంట్లో ఎగ్జాంపుల్స్ మొక్కలు తీసుకుంటే కింద భూమి మీద పాకే మొక్కలు ఏమో 3 ఇవ్వచ్చు. మళ్ళీ నెక్స్ట్ పైకి ప్లాంట్ కింద ఎదిగే మొక్క ఇవ్వచ్చు. అవి మీరు ఏది భూమి మీద పాకే మొక్కలు, ప్లాంట్ కి పైకి ఎలా ఎదిగే మొక్క మీరు చూసుకుని అది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అంటే 3 డిఫరెంట్ గా కాకుండా 3 ఒకే రిలేషన్ తో కలిగి ఉంటాయి, ఒకటి మాత్రం వేరేగా ఉంటుంది, అది చూసుకోండి. నెక్స్ట్ నంబర్ క్లాసిఫికేషన్. అంటే నెంబర్స్ లో కూడా మనకి 3 ఒకే రిలేషన్ లో ఉంటాయి, ఒకటి వేరే ఉంటుంది. చూద్దాం. 37, 17, 27, 47. మీకు చూడగానే అర్థమైపోతుంది. 37, 40, 17, 27, 47. ఈ 37, 17, 47 అనే ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు. అంటే వేరే టేబుల్లో, ఆ టేబుల్లో తప్ప అవి వేరే టేబుల్లో అవి పోవు. 37 కానీ 17 కానీ 47 కానీ 1 టేబుల్లో పోతుంది, మళ్ళీ వాటి టేబుల్లో మాత్రం వెళ్తాయి. కానీ 27 మాత్రం 390, 930 అంటే వేరే టేబుల్లో కూడా పోతుంది. కాబట్టి ఇందులో డిఫరెంట్ గా ఉన్నది 27, మిగతా అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్. ఓకే, అలా మీరు తీసుకోవచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది? 27. నెక్స్ట్ 9, 16, 23, 25, 36. 9, 16, 23, 25, 36. మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా స్క్వేర్లు. 3 స్క్వేర్, 3 into 3 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 6 36.
కానీ 23 అనేది స్క్వేర్ కాదు, అవునా కదా? 23 అనేది స్క్వేర్ కాదు కాబట్టి మనకి ఆ స్క్వేర్ అన్నింటిలోకి డిఫరెంట్ గా ఉన్నది 23. సో 23 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 48, 12, 36, 24, 59. వీటన్నింటిలో కూడా మనకి 59 అనేది ఆడ్ నెంబర్, బేస్ సంఖ్య. మిగతావన్నీ కూడా మనకి ఈవెన్ నెంబర్స్, అంటే సరి సంఖ్యలు. 48, 12, 36, 24 అనేవి మనకి ఈవెన్ నెంబర్స్, సరి సంఖ్యలు. 59 ఇస్ ద ఆడ్ నెంబర్, బేస్ సంఖ్య. సో 59 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా చూడొచ్చు, చూడాలనుకుంటే 12 టేబుల్ మనం చూసుకోవచ్చు. 4th టేబుల్ పోతుంది, 2nd టేబుల్ అన్ని కూడా వెళ్తుంది, కానీ 59 లో ఏ టేబుల్ వెళ్ళడం లేదు. కాబట్టి అలా మీరు 59 ఇస్ ద రైట్ ఆన్సర్, దాన్ని అవుట్ చేస్తారు. నెక్స్ట్ చూసింగ్ ద ఆడ్ పేర్ ఆఫ్ వర్డ్స్. వర్డ్స్ చూసేటప్పుడు రెండింటికి వాటి మధ్య సినానిమ్సా లేకపోతే యాంటోనిమ్సా, వాటి మధ్య రిలేషన్ ఏంటి అనేది మీరు చూసుకోండి. చూడండి, ఫస్ట్ బుక్ పేజ్, బుక్ లో పేజ్ ఉంటుంది. నెక్స్ట్ టేబుల్ లో డ్రాయర్ ఉంటుంది. నెక్స్ట్ లూమ్ క్లాత్, లూమ్ అంటే మగ్గం ఉంటుంది, మగ్గం నుంచి క్లాత్ వస్తుంది, మగ్గులో క్లాత్ ఉండదు. అబ్జర్వ్ చేయండి, మగ్గు నుంచి క్లాత్ వస్తుంది. నెక్స్ట్ కార్ వీల్, కార్ వీల్ అంటే కార్ లో వీల్ ఉంటుంది. కానీ లూమ్ అంటే మగ్గంలో మనం మగ్గం తయారు చేసినప్పుడు క్లాత్ అందులో పెడితే మనకు వస్తుంది కదా, మనకి శారీ కింద చేస్తూ ఉంటారు. క్లాత్ అనేది కాకుండా వాళ్ళు ఏదో మగ్గం ఏదో దారాల టైప్ లో పెడతారు. సో ఇందులో మనకి బుక్ లో పేజ్ ఉంటుంది, టేబుల్ లో డ్రాయర్ ఉంటుంది, కార్ లో వీల్ ఉంటుంది, అందులో కలిసి ఉంటుంది. కానీ మనకి లూమ్ క్లాత్ అనేది అక్కడ డిఫరెంట్ గా ఉంది కాబట్టి దాన్ని మనం ఆడ్ బై నోట్ గా చేస్తాం. ఓకే. నెక్స్ట్ వైట్ డర్టీ, ఈజీ డిఫికల్ట్, బ్రేవ్ కవర్డ్ అండ్ బిగిన్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇవి ఆపోజిట్ వర్డ్స్. ఈజీ డిఫికల్ట్, బ్రేవ్ కవర్డ్ అండ్ బిగిన్ ఇవన్నీ కూడా యాంటోనిమ్స్. బట్ వైట్ కి డర్టీ అనేది ఆపోజిట్ వర్డ్ అయితే కాదు, కాబట్టి దీన్ని మనం రైట్ ఆన్సర్ గా క్లిక్ చేస్తాం. నెక్స్ట్ హార్డ్ సాఫ్ట్, లాంగ్ హై, స్వీట్ సోర్, పాయింటెడ్ బ్లంట్ ఇవన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్. హార్డ్ సాఫ్ట్ మీకు తెలిసిందే, కష్టము సాఫ్ట్. లాంగ్ హై, ఇది లాంగ్ హై రెండు కూడా ఒకే చిన్న దగ్గర రిలేషన్ ఉంది, యాంటోనిమ్స్ అయితే కావు. నెక్స్ట్ స్వీట్ సోర్, తీపి పులుపు. నెక్స్ట్ పాయింటెడ్ బ్లంట్, ఇవి కూడా రెండు కూడా ఆపోజిట్ లోకి వస్తాయి. కానీ లాంగ్ హై అని లాంగ్ షార్ట్ అవ్వాలి మనకి, కానీ ఇక్కడ లాంగ్ హై ఇచ్చారు కాబట్టి ఇది మనకి ఆడ్ మెన్ అవుట్ ద బయట దీన్ని పంపిస్తాం. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ న్యూమరికల్ పెయిర్ ఆర్ గ్రూప్. ఇక్కడ మనం ఏం చేసాం, వర్డ్స్ తీసుకున్నాము, అలాగే నెంబర్స్ గ్రూప్స్ కింద ఇస్తే ఎలాగనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, 7:50, 11:122, 2:5, 1:3, 6:37. ఇందులో డిఫరెంట్ గా ఏది ఉందంటే చూస్తే 7:50 అంటే 7 స్క్వేర్ ప్లస్ 1, 7 స్క్వేర్ అంటే 49, 49 1 కలిసి 50. అలాగే 11 స్క్వేర్ ప్లస్ 1 అంటే 11 స్క్వేర్ అంటే ఎంత, 121 ప్లస్ 1 122. నెక్స్ట్ 2 స్క్వేర్ ప్లస్ 1 4 ప్లస్ 1 5. నెక్స్ట్ 1 స్క్వేర్ ప్లస్ 1 ఎంత, 2. కానీ మనకి అక్కడ ఏమి ఇచ్చారు, 3 ఇచ్చారు, అంటే ఇది రాంగ్ ఆన్సర్, అదే డిఫరెంట్ గా ఉంది. 6:37, 6 స్క్వేర్ ప్లస్ 1 37. ఇది సరిపోయింది. 5, ఇది 122, ఇది 50. బట్ ఇది మాత్రం 2 వచ్చింది మనకి, ఇక్కడ ఆన్సర్ 3 ఇచ్చారు కాబట్టి 1:3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 50, 66, 32, 38, 64, 80, 63, 79. 66 లో 50 తీస్తే ఎంత, 16. నెక్స్ట్ 8 లో 2 తీస్తే 6, 8 లో 64 తీస్తే 16. నెక్స్ట్ 79 లో 63 తీస్తే 16. అంటే అన్నింటికి డిఫరెన్సియేషన్ ఎంత ఉంది, 16 16 ఉంది. కానీ బి 32 కి 38 ఓన్లీ 6 డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇందులో డిఫరెంట్ గా ఉన్నది ఓన్లీ బి 32 38 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 11:35, 12:38, 13:42, 15:47.
ఇది ఎలా రాయొచ్చు? 11 into 3 అప్పుడేమవుతుంది? +2 into 3 +2. నెక్స్ట్ +2. నెక్స్ట్ 15 into 3 +2. చూడండి 11 into 3 33 +2 ఎంత అయింది? 35 అయింది మనకి ఇక్కడ. నెక్స్ట్ 12 into 3 36 +2 38. ఇది కూడా సరిపోయింది. ఇప్పుడు 13 into 3 49 +2 39 +2 41. కానీ మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు? 42 ఇచ్చారు. సో ఇది ఆలోచిద్దాం. 15 into 3 45 +2 అంటే 47. మనకి 35 సరిపోయింది, 38 సరిపోయింది. కానీ ఇక్కడ 41 ఉండాలి, 42 ఉంది. ఇక్కడ 47 వచ్చింది, 47 కరెక్ట్గా ఉంది. సో రాంగ్ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు 13:41 ఉండాలి, కానీ మనకి 42 ఉంది కాబట్టి అది మనం డిఫరెంట్ గా రాంగ్ ఆన్సర్ కాబట్టి సీని మనం కరెక్ట్ ఆన్సర్ గా ఇండికేట్ చేస్తాం ఎగ్జామ్ లో. ఇప్పుడు 34 43 55 62 62 71 83 92 ఈ వీటి మధ్య డిఫరెన్సియేషన్ ఎంతో చూద్దాం. 9 7 9 9 ఈ మూడింటికి మధ్యన మనకి డిఫరెన్సియేషన్ 42 30 వచ్చేసి 9 ఉంది, 71 నుంచి 62 9 వస్తుంది, 92 నుంచి 83 చేసి 9 వస్తుంది. కానీ మనకి 55 కి 62 కి మధ్య డిఫరెన్సియేషన్ ఎంత ఉంది? 7 ఉంది. అంటే ఇది మనకి డిఫరెంట్ గా ఉంది, 3 తో పోల్చుకుంటే ఒకటి డిఫరెంట్ గా ఉంది కాబట్టి దీన్ని మనం ఆడ్ మ్యాన్ అవుట్ చేస్తాము. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, అర్థమైందా? ఇలా మనం ఆల్ఫాబెట్లు ఇచ్చిన, వర్డ్ క్లాసిఫికేషన్ ఇచ్చిన, నెంబర్ లేదా గ్రూప్స్ వైజ్ ఇచ్చిన ఆ 3 దాంట్లో మనకి ఒకే రిలేషన్షిప్ ఉంటుంది. ఒకటి మాత్రం రిలేషన్షిప్ దానికి సూట్ అవ్వదు. సో మనకి ఏదైతే డిఫరెంట్ గా ఉందో ఆ క్లాసిఫికేషన్ లో అది డిఫరెంట్ గా ఉందో అది మీరు రైట్ ఆన్సర్ కింద మీరు ఎగ్జామ్ లో చేస్తారు. అర్థమైంది కదా? మనం చూసుకునేటప్పుడు మాత్రం ఆ వర్డ్స్ కి రిలేషన్షిప్ చూసుకోవాలి, సినానిమ్స్ చూసుకోవాలి, ఆల్ఫాబెటికల్ నెంబర్స్ మధ్య స్పేస్, క్యూబ్స్, ఈవెన్, ప్రైమ్ నెంబర్స్, లేదా మల్టిప్లికేషన్స్ ప్లస్ చేయడం ఎలాగా ఏంటి అవన్నీ మనకి నెంబర్ సిరీస్ లో చేసాము. ఆ రిలేషన్షిప్స్ బేస్ చేసుకునేవి ఇక్కడ అడగచ్చు. అర్థమైందా? ఇక్కడ మళ్ళీ లెటర్ సిరీస్ ఇవన్నీ చేసాము, లెటర్ సిరీస్ బేస్ చేసుకున్నట్టు కూడా అడుగుతారు. సో అవన్నీ మీకు బాగా అర్థమవుతాయి. ఇక్కడ మధ్య మనం రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదనుకోండి రిలేషన్షిప్ మనం అంత త్వరగా ఫైండ్ అవుట్ చేయక ఏ కరెక్ట్ ఆన్సర్ తెలియదు. ఇక్కడ చూడండి ఇంటూ 3 చేసి +2 చేయాలనే థాట్ మీకు వచ్చేయాలి. అది రావాలంటే నెంబర్ సిరీస్ మీరు బాగా చేస్తే మీరు ఇక్కడ క్లారిటీగా చేయగలుగుతారు. ఓకే, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ కామెంట్స్ చేయండి, మీకు మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియోస్ అన్నింటిని కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఈ నాలెడ్జ్ ఎవరికైతే రీజనింగ్ ఇంకా మాకు అర్థం కాదు, మాకు బేసిక్స్ కూడా ఐడియా లేదు మేడం, సో మాకు నెంబర్ సిరీస్ ఇవన్నీ చేయడం కొద్దిగా అర్థం కాలేవట్లేదు అన్న వాళ్ళందరికీ నా ఛానల్ ద్వారా చాలా చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుంది. మీరు దాన్ని ఫార్వర్డ్ చేయడం ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసినట్లు కూడా ఉంటుంది. ఇంకా నాకు ముందు ఇంకా వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసినట్టు కూడా అవుతుంది. ఓకే, మీకు అర్థమైందని ఆశిస్తూ ఈ వీడియోని ఇక్కడితో కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.